ఎటువంటి మసాలాలు, పోపులు, తాలింపులు గట్రా ఏ గోలా లేనిది ఈ చిక్కుడుకాయ టమోటా కర్రీ. మా నానమ్మ ఇట్లనే చేసేదంట. విన్న తర్వాత ఏమో ఏమో అంటూ చేసా గాని సరిగ్గా కుదిరింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవచ్చు గాని మన పాతకాలం నాటి కొన్ని రుచులు సింపుల్ గా వండిన సరైన వంటాను. చిక్కుడుకాయతో ఈజీ కర్రీ రైస్ కి, రాగి సంగటికి. ముందుగా ఈ చిక్కుడుకాయలకున్న ఈ తోకల్ని, ఈనెల్ని కట్ చేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కత్తితో కాదు, ఈ విధంగా చేత్తోనే తుంచామంటే వాటికున్న ఈనెల్ని ఈజీగా తీసేయచ్చు. చూడండి ఈ విధంగా. మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఈ మాత్రం కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవైతే ఒక 250 గ్రామ్స్ అంటే 1/4 kg చిక్కుడుకాయలు అయితే ఉంటాయి. ఈ విధంగా రెడీ చేసుకున్న వీటిని ఒకసారి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఏ కడాయిలో అయితే కర్రీ వండుకుంటామో అదే కడాయిలోకి వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటికీ గాను ఒక 5 మీడియం సైజు టమోటాలని, బాగా గుజ్జు ఉన్న టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ కర్రీలో టమోటాలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. టమోటాలు కొంచెం బాగా వేసుకున్నాం కాబట్టి అందులో పులుపు ఉంటుంది కదా, ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వాలంటే పచ్చిమిర్చి ఒక 3, వీటితో పాటు కారం, ఈ 2 కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి. నార్మల్గా పులుపు ఎక్కువ ఉన్న వాటిలోకి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాల్సి ఉంటుంది. 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేసి ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఆయిల్ కానీ ఇంకా ఏమీ కూడా వేయం. కర్రీకి సరిపడా ఆయిల్ మొత్తం ఇక్కడే వేసుకోవాలి. ఫ్రెష్గా ఒక 7-8 దాకా కరివేపాకు రెమ్మలు వేశాక వేసిన అన్నిటినీ కూడా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ టమోటా కర్రీలో గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే, కర్రీలో మసాలాలు ఏమీ కూడా వేయడం లేదు కాబట్టి గ్రేవీ కోసం ఈ టమోటా నుండి వచ్చే గుజ్జే సరిపోతుంది. దానికోసమే టమోటాలని కొంచెం ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. వేసే ఆ టమోటాలని కూడా బాగా గుజ్జున్న టమోటాలు వేసుకోవాలి. దాంతో పాటుగా ఈ చిక్కుడుకాయ ముక్కల్ని కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత టైం ఉంటే ఒక 15-20 నిమిషాలు పక్క నుంచి తర్వాత ఉడికించారు అంటే ఉల్లిపాయ, టమోటాలో నుండి వాటర్ అనేది బయటకు వచ్చి ఆ చిక్కుడుకాయ ముక్కలు బాగా ఊరుతాయి. అప్పుడు ఉడికించారు అంటే ఆ కర్రీ టేస్టీగా ఉంటుంది. లేదా టైం లేదు అంటే అప్పటికప్పుడైనా వండుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. తర్వాత స్టవ్ మీద ఉంచి ఇవన్నీ కూడా వేడెక్కేదాకా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచాలి. వేడెక్కిన వీటన్నిటినీ కూడా మూతుంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులో వేసిన ఉల్లిపాయలు, టమోటాలు మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. మూత పెట్టాక మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, లో ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్య మధ్యలో మార్చుకుంటూ కలుపుకుంటూ కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి ఉల్లిపాయలు, టమోటాలు మెత్తగా మగ్గి అందులో నుండి వాటర్ అనేది బయటకు వచ్చి కొంచెం గుజ్జులా తయారవ్వాలి. ఈ స్టేజ్ వచ్చేసరికి ఈ చిక్కుడుకాయలు కూడా సగం ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడేం చేయాలంటే ఇవన్నీ కూడా సరిగ్గా ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఇలాంటి ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ దాకా నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న 1/4 kg చిక్కుడుకాయలకి వేసుకున్న 5 టమోటాలు ఆ కర్రీలో గ్రేవీ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో మసాలాలు ఏమి కూడా వేయం కాబట్టి. కావాలంటే ఇంకా 2-3 టమోటాల దాకా వేసుకోవచ్చు గ్రేవీ కోసం. సరిపడా నీళ్లు వేశాక దండిగా కొత్తిమీర వేసి ఈ విధంగా బాగా కలిపేసి మూతుంచి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులో వేసిన కారం, పచ్చిమిర్చి ఘాటు ఈ వాటర్లో కలిసేదాకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే సరిచూసుకోవాలి. మూత పెట్టాక మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసినవన్నీ కూడా కుతామని ఉడికేదాకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు. టమోటాలు ఎక్కువ వేసాం కాబట్టి ఒకవేళ పుల్లగా అనిపిస్తే కారం అయినా తక్కువ ఉంటుంది, లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఈ చిక్కుడుకాయ కర్రీలో పులుపుకు తగ్గట్టు ఉప్పు, కారం పడితేనే సరిగ్గా కుదిరినట్టు. ఉప్పు, కారం అంతా ఓకే అనుకున్నాక మళ్ళీ మూత ఉంచి ఆ టమోటా గుజ్జులో చిక్కుడుకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. చూడండి వేసిన నీళ్లు కొంచెం ఆవిరైపోయి ఈ చిక్కుడుకాయలు కానీ, ఈ చిక్కుడుకాయ గింజలు కానీ మెత్తగా ఉడికిపోయి ఉండాలి. నోట్లో వేసుకొని చూశారు అంటే ఉడికినట్టు తెలుస్తుంది. ఫైనల్గా ఈ గ్రేవీ అనేది చూడ్డానికి ఈ విధంగా చారులాగే ఉంటుంది. వేడి వేడి రైస్కి, రాగి సంగటికి.